అక్టోబర్ 21న జాతీయ పోలీస్ అమరవీరుల దినోత్సవం రేయనక పగలనక ఎండనక వాననక 24 గంటలు అహర్నిశలు విధి నిర్వహణలోనే ఉండాలి. పోలీసు ఉద్యోగం అంటే 24 గంటలు విధుల్లో ఉండాల్సిందే. తమ ఇళ్లలోనూ బంధువుల ఇళ్లలోనూ జరిగే శుభ అశుభ కార్యాలకు వెళ్లే అవకాశాలు లేకుండా విధుల్లో ఉండాల్సిన పరిస్థితులు ఎన్నో ఎదురవుతూనే ఉంటాయి. తాము అంకిత భావంతో పోలీసు ఉద్యోగానికి వచ్చామన్న మాటను వారు గుర్తు చేసుకుంటూ ఏమాత్రం అధైర్యపడకుండా వృత్తి ధర్మం మేరకు ప్రజలకు సేవలు అందిస్తూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతున్నారు. ఈ నెల 21న జాతీయ పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కథనం. 1959 అక్టోబర్ 21న చైనా భారత్ సరిహద్దుల్లో లడఖ్లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో భారత సరిహద్దు భద్రతా బలగాలపై అక్టోబర్ 21వ తేదీన చైనా సైనికులు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. వారి త్యాగాలను గుర్తించి తదుపరి కాలంలో దేశవ్యాప్తంగా విధిలో ప్రాణాలు విడిచిన పోలీసులందరికీ నివాళి అర్పించేందుకు ఈ ఘటనను పురస్కరించుకొని అక్టోబర్ 21న అమరుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా నంద్యాల ఏఎస్పీ మందజావలి మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నవారితో శాంతి భద్రతలు కాపాడడం, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఏఐ టెక్నాలజీ వినియోగించి సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించాం. పగలు రాత్రి వేళ గస్తీ పోలీసులు అన్ని ప్రాంతాలకు వెళ్లే పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డ్రోన్లను వినియోగించి అన్ని ప్రాంతాలపై నిఘా పెంచాం. ఓపెన్ హౌజులు, వ్యాసరచన పోటీలు, కళాజాత, సైకిల్ ర్యాలీలు ఇటువంటి వివిధ కార్యక్రమాలు చేసి పోలీసులు చేస్తున్న సేవలను ప్రజలకు వివరిస్తున్నాం.